సాధారణ మానవుడే అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఒక 30 కిలోల చెక్క ముక్కను మొయ్యలేక కింద పడ్డాడు, లేచేదాకా ముడ్డు మీద దన్నారు, ఈయన సాధారణ మానవుడు అని చెప్పొచ్చు కదండి. ఇప్పుడు అంత పెద్ద మహాపర్వతాన్ని చిటికిన వేలి మీద ఎత్తినవాడు సాధారణ మానవుడు అవుతాడా? 30 కిలోల చెక్క ముక్కను మొయ్యలేక ముడ్డు మీద తండించుకున్నాడు సాధారణ మానవుడు అవుతాడా? ఆలోచించండి మీరు, ఎవరిని సాధారణ మానవుడు అని చెప్పొచ్చు? మళ్ళీ అరిషడ్వర్గాలంట. ఈ బైబిల్లో అరిషడ్వర్గాల పదం ఉంది అసలు, వీళ్ళకి తెలుసా? అరిషడ్వర్గాలు నిర్వచించింది కూడా హిందూ శాస్త్రాలే. ఈ అరిషడ్వర్గాలు యేసులో ఉన్నాయి పుష్కలంగా, వాళ్ళ తండ్రి వాళ్ళ నాయన యెహోవాలో కూడా ఉన్నాయి. నేను ఒక పుస్తకమే రాశా, అరిషడ్వర్గాలకు బందీ అయిన అద్వితీయ దేవుడు అని. యేసు కంటే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయనకి. వాళ్ళు రక్షించబడాలంటే యేసు కానీ యెహోవా కానీ మన ఈశ్వరుడిని ఆశ్రయించాలి, మన ఈశ్వరుడికి కాళ్ళు పట్టుకోవాలి, మన ఈశ్వరుడికి మొక్కాలి, వాళ్ళు అప్పుడే రక్షించబడతారు. అంతే కదరా నలికుట్లాడా? 33,33,33,333 మంది దేవతలు అగ్నినే అర్చింతురు.